అందరి టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఇది శ్రీ క్రోధినామ సంవత్సర ఆరంభ దినం. అయితే యుగ ఆది ఉగాది అంటారు. యుగ అంటే ఇది సంస్కృత పదం, అంటే ద్వయం. యుగ ఆది అంటే రెండు ఆయనాలు ఉంటాయి. ఒకటి ఇది మన ఉత్తరాయణం, రెండు దక్షిణాయనం. ఈ రెండు ఆయనాలకు ఆరంభ దినం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. ఆ రోజు దీన్ని ఉగాది అంటారు. ఈ ఉగాదిని తెలుగు వాళ్ళు, తర్వాత కన్నడిగులు జరుపుకుంటారు. ఇదే రోజులు అక్కడ కూడా జరుగుతుంది. తర్వాత మరాఠ్వాడాలో గురిట్వాడ అని ఒక పండుగ జరుపుతారు. అంటే గుడి మీద ఒక ధ్వజం లేపుతారు వాళ్ళు. అది మరాఠ్వాడలో ఆ సాంప్రదాయం. అది ఇదే రోజు జరుగుతుంది. ఇది ఎందుకు మనకు జరుపుకోవాలి అంటే, పూర్వకాలం లోపల మన పెద్దలు చెప్తారు, శాలివాహన రాజు బబ్రువాహనుడు ఉండేది. ఆయన విక్రమాదిత్యుడు అనే ఒక రాజును ఓడిస్తాడు. ఆ విక్రమాదిత్య రాజును ఓడించే క్రమం లోపల ఆ విజయోత్సవం జరిపే రోజు శాలివాహనుడు విజయోత్సవం జరిపే రోజును ఉగాది అంటారు. అది చైత్రశుద్ధ పాడ్యమి రోజు అవుతుంది. అట్లాగే విక్రమార్కుడు కూడా, ఆయన కూడా ఈ ఉగాదిను అదే రోజు జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మనకు తెలుసు ఏంటిది, శాలివాహన శకం అంటాం, తర్వాత విక్రమనామ సంవత్సరం అని కూడా అంటాం. ఇది అందుకే దానికి వచ్చింది పేరు. శాలివాహనులు జరుపుకుంటారు కాబట్టి మనం శాలివాహన శకం అంటాం. అయితే శాలివాహనుల ఏ ఉత్సవం జరుపుకునేటువంటి పద్ధతి రోజు కాబట్టి అప్పటి నుంచి దీన్ని శాలివాహన రోజు అని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఈ ఉగాది రోజు మనకు తెలుసు ఏంటిది, 2 ఆయనాలు ఉంటాయి, 12 మాసాలు ఉంటాయి, 6 ఋతువులు ఉంటాయి. తర్వాత 6 ఋతువులు, 12 మాసాలు, పక్షాలు నెలకు 2 పక్షాలు, అంటే 24 పక్షాలు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వారాలు, తిథులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా లెక్కగట్టి చేస్తే ఏ రోజు, ఏ క్షణం, ఏ రోజు సూర్యగ్రహణం అవుతుంది, ఏ రోజు చంద్రగ్రహణం అవుతుంది అని మనకు లెక్కగట్టి చెప్పినటువంటి జ్యోతిష పండితులు వాళ్ళకు నమస్కారం చేయాలి మనం. ఎందుకంటే అది చాలా గొప్ప విజ్ఞానం. అది ఖగోళ శాస్త్రాన్ని వాళ్ళు బాగా అవపోసన బట్టి చదివి ఏ క్షణం లోపల ఏ మాసం లోపల ఎప్పుడు జరుగుతుంది అది. అట్లాగే ఈ ఉగాది పండుగ రోజు మనం ఇది ఎట్లా చేస్తున్నామంటే, ఇప్పుడు మన ఋతువులలో వసంత ఋతువు మొదటిది. ఆ వసంత ఋతువు ఆరంభ దినమే ఇది మనకు ఈ రోజు వస్తున్నది. అంటే పండుగ కూడా తొలి పండుగ అని కూడా మనం అనుకుంటున్నాం. దీన్ని ఆచరిస్తున్నాం కూడా. ఈ ఆచరించడం లోపల మన సంస్కృతి లోపల, తెలుగు సంస్కృతి లోపల ప్రతి వాళ్ళు కూడా, ప్రతి ఇంట్లో
పేదవాళ్ళు కానీ ధనికులు కానీ కులాతీతంగా ఎవరైనా కూడా అందరు కూడా అందరి ఇళ్ళల్లో కూడా ఇల్లు శుభ్రం చేసి పొద్దున్నే లేచి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు దొరుకుని ఇంటికి మంచి మామిడి తోరణాలు పెట్టుకొని ఇల్లు మొత్తం అప్పుడు వాళ్ళకి ముగ్గులు పెట్టేది పాతకాలం లోపల. ఇప్పుడంటే ఈ ఈ సంస్థలు మారినాయి కాబట్టి అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది కాబట్టి వేరే సంగతి. కానీ అప్పుడు మామిడి తోరణాలు కట్టి బంతిపూలు కట్టుకొని మంచి ఒక సంతోషమైనటువంటి వాతావరణం లోపల ఒక షెడ్రుసులు తీసుకునేదాన్ని. ఎందుకు షెడ్రుసులు తీసుకునేది? షెడ్రుసులు అంటే ఏమిటి అంటే 6 రుచులు. ఈ 6 మనం అంటూ ఉంటాం ఏంటిది, షడ్రసాన్న భోజనం చేస్తేనే మనకు ఆత్మకు తృప్తి ఉంటుంది అని భోజనం కడుపు అంటే తింటాం. షడ్రసాన్న భోజనం అంటే 6 రుచులు ఎప్పుడు తినాలి మనకు కలిగించాలని. ఆ 6 రుచులు ఏంటి? తీపి, వగరు, పులుపు, మన క్షారం అంటే ఉప్పు, అట్లాగే ఇది మన బెల్లం అంటే అది అయిపోయింది అనుకోండి, చేదు, కారం. అంటే ఇవి 6 రుచులు కలిపి మనం పచ్చడి చేసుకొని తినేది. దీంట్లో కూడా కొంచెం ఇంగువ కలిపిన వాళ్ళు, తర్వాత కొంచెం నెయ్యి కూడా కలిపిన వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా చేసుకుంటుంటే ఇంకా మంచిది. దీనివల్ల ఏమిటి అంటే అన్ని రకాలుగా జీవితం లోపల తీపిదనం, వగరుతనం, అట్లాగే చేదుతనం ఇవన్నీ కూడా మనం అనుభవించాలి. అట్లా అనుభవిస్తేనే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితం అనుభవించినట్టుగా భావించి అది మనం చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఉగాది రోజు తప్పకుండా చేస్తారు. అయితే ఇవన్నీ కూడా మనం జీవితంలో చూపించేటి అని మనం ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్తారు. సరే, గుడికి వెళ్ళినా వెళ్ళకున్నా వాళ్ళు పండితులతోని పంచాంగ శ్రవణం వింటారు. పంచాంగాలంటే 6 అంగాలతో కూడినటువంటి ఒక శాస్త్రం, పంచాంగ శాస్త్రం. 5 అంగాలతో. అయితే ఈ 5 దాంట్లో కూడా మనిషి పుట్టుక ఎప్పుడు జరిగింది, వాడి గోచార అది ఏమిటి, తర్వాత వారాలు ఎప్పుడు పడతాయి, ఎండలు ఎప్పుడు పడతాయి, పంటలు ఏ విధంగా ఉన్నాయి, తన వ్యక్తిగతంగా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఆ భవిష్యత్తును అధిగమించడానికి లేదా మంచి జరిగితే సరే, చెడు జరగడానికి అధిగమించడానికి కూడా అవి కూడా చెప్తారు వాళ్ళు. అంటే ఇది ఒక శాస్త్ర ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా ఆ రోజు నేర్చుకోవలసినటువంటి పరిస్థితి. అదే రోజు కవులు అంతా కూడా కవి సమ్మేళనాలు చేస్తారు. నర్తకులు తర్వాత ఈ ఇంద్రజాలకులు, తర్వాత ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ కళలు ప్రదర్శించుకునే సంతోషపడతారు. ఇది వాళ్ళు సంతోషపడే కాకుండా సమాజాన్ని కూడా సంతోషపరిచేటువంటి సందర్భాలు ఆ రోజు జరుగుతాయి. కాబట్టి ఉగాది పండుగ అనేది మనందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి, అది మనం ఇంటిల్లిపాది సమాజం అంతా కూడా సంతోషంగా ఉండాలని, సమాజాన్ని ఒక మంచి మార్గం వైపు సూచించడానికి ఒక అడుగు పడాలని ఈ ఉగాది తర్వాత ఈ క్రోధినామ సంవత్సరం లోపల మనందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఈ మన అందరి టీవీ ఇట్లా వారికి శుభాకాంక్షలు, మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ మనందరం కూడా చల్లగా, ఇది క్రోధినామ సంవత్సరం అంటేనే శివుడి యొక్క అంశ. ఆ శివుడు అంటే ఏదో క్రోధి అంటే మనం చెడు జరుగుతుందని భావించద్దు, మంచి జరుగుతుంది. ఎందుకంటే శివుడు చాలా
కళ్యాణకారి కాబట్టి ఆయన మంచి చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.